తిరుపతి నుంచి దివిజ. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వీడియో వచ్చేసి మీకు వీడియో ఓపెన్ చేస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం వీడియో పెట్టాను అని చెప్పేసి. అవునండి, మా దివి బర్త్డే అనమాట. దివి బర్త్డే రోజు నేను ఖుషి టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి కోసమని నేను 10 days ముందే ఫొటోస్ పంపించాను అనమాట. దివి బర్త్డే రోజు టెలికాస్ట్ అయినాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఫస్ట్లో అయితే చిన్న క్లిప్స్ అయితే పెట్టాను అనమాట. నేను ఆ రోజు టీవీలో అయితే చూడలేకపోయినాను అనమాట. మర్చిపోయినాము ఆ రోజు ఆ టైమింగ్స్కి. కానీ తర్వాత ఖుషి టీవీలో లింక్ ఓపెన్ చేస్తే మనకి ఫేస్బుక్లో నుంచి వస్తాయన్నమాట. కాబట్టి నేను అది చూశాను. మీరు కూడా చూస్తారు కదా అని చిన్న క్లిప్స్ అయితే పెట్టానమాట. ఇంకా మా దివి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము ఏమి అనేది నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, చూస్తూ ఉండండి. ఇంకా బర్త్డే అంటేనే మనకి గుర్తొచ్చేది. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. తర్వాత అయితే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ మీరు గుర్తుపట్టింటే యోక్షికి కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. ఎందుకంటే యోక్షి బర్త్డే దివి బర్త్డే మంగళవారమే పడింది కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడికైతే వచ్చినాం. ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఈ డ్రెస్సెస్ వచ్చేసి అమ్మ వాళ్ళు తీసుకొచ్చినారు. ఇద్దరికి సేమ్ చాలా బాగా క్యూట్గా ఉన్నారు కదా, అందుకే చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఇక్కడ నాన్న ప్రకాష్ ఎత్తుకునేటివన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. దివి బర్త్డేకి వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే వచ్చినారు, అత్తమ్మ వాళ్ళు రాలేదనమాట. ఎందుకంటే దివికి హెల్త్ బాగుండలేదన్నమాట. 2 weeks బ్యాక్ మేము తిరుపతిలోనే ఉన్నాము. ఇంకా దివి బర్త్డేకి 2 days ముందేమో వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇంకా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు అయితే రాలేదన్నమాట. మేము ఒకటే వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము. దివి బర్త్డే ఏం పెద్దగా నాకు సెలబ్రేట్ చేయాలని ఏం లేదనమాట. ఎందుకంటే దివికి హెల్త్ బాగాలేదు కదా, ఎందుకులే స్కిప్ చేసేద్దాము అనుకున్నాను. కానీ దివి అడిగింది, నాకు సెలబ్రేట్ చేయి మమ్మీ, నాకు ఇష్టము అని చెప్పింది. ఇంకా తను అడిగినాక ఎందుకు వద్దనుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎట్లా అమ్మ వాళ్ళని కూడా వస్తున్నారు కదా, అట్లా దివిని చూడడానికి ఉంటుంది, అట్లే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళని కూడా రమ్మని చెప్పినాను అనమాట. అలా అయితే వచ్చినారనమాట. ఇంకా దివి వాళ్ళ కోసం అని బార్బీ బొమ్మ తీసుకొచ్చిందనమాట లక్ష్మి. కాబట్టి వాళ్ళైతే దాంతో అయితే బాగా ఆడుకున్నారు కొద్దిసేపు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ మనం సెలబ్రేట్ చేయాలంటే డెకరేషన్ కంపల్సరీ కదా. కాబట్టి నేను డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నా దగ్గర ముందే ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకునే ఐటమ్సే అనమాట. యోక్షి కోసం కొనినా కదా ఇవన్నీ నేను, కాబట్టి అవన్నీ కూడా అలానే ఎత్తి పెట్టినాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి ఏం యూజ్ అవుతాయి ఏం లేదు అనేసి నేను అన్నీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ మనం యూజ్ చేసే అనమాట. కాబట్టి నేను అన్ని యూజ్ చేసేవన్నీ కూడా అన్ని నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ కావాల్సినవి మనకి బెలూన్స్ ఒక్కటే కావాలనేసి నేను బెలూన్స్ ఒక్కటే పర్చేస్ చేశాను అనమాట. మిగతావన్నీ కూడా ఉన్న ఐటమ్స్తోనే నేను అంతా డెకరేట్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా ముందే అరేంజ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఈవినింగ్ సెలబ్రేషన్స్ కాబట్టి ఈవినింగే ఇలాంటివన్నీ పనులు పెట్టుకుంటే మనకి కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా టిఫిన్ తిన్న వెంటనే ఈ పని చేసేసుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అన్నీ కూడా మా చెల్లి వాళ్ళు టై చేసేసి ఒక ఆర్చ్ లాగా టై చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. కాబట్టి మా చెల్లి వాళ్ళు అయితే ఇక్కడ బెలూన్స్ అన్నీ ఊపుతున్నారు. మా మమ్మీకి చెప్పినాను అంత ఆర్చ్లోకి అంతా బెలూన్స్ అన్నీ ఎక్కిచ్చేసేయి, నేను ఇంకా మధ్యాహ్నంకి లంచ్ కోసం చికెన్ బిర్యానీ చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట. కాబట్టి ఒక్కొక్కరం అయితే ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాము. ఇంకా డెకరేషన్ ఇవంతా కూడా నేను ముందే ఏం అరేంజ్ చేయలేదు కాబట్టి ఇక్కడికి ఏమంటే యోక్షి బర్త్డేకి అయితే 2 days ముందే నేను అంతా అరేంజ్డ్గా చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా ఏమి ఎలా అనేసి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం అరేంజ్ చేసుకోలేదు కాబట్టి బర్త్డే రోజే అన్నీ కూడా ఇంకా ఎట్లో మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నేను ఏమైతే అరేంజ్ చేసేసుకోలేదు. ఇవంతా కూడా అదో ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్లో మనం బెలూన్స్ పెట్టుకుంటా పోతే ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏం థీమ్ చేయాలి ఏమి అని నేను ఏం అనుకోలేదు, ఉన్న వాటితోనే నేను డెకరేట్ చేయాలి అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను ముందే ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి దివి బర్త్డేకి దివి హ్యాపీనెస్ కోసం డెకరేట్ చేయాలి అనుకున్నాను అనమాట. కేక్ కూడా నేను బయట నుంచి అయితే తెప్పించలేదు. ముందు మీరు వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తుంది మేము దేంతో కేక్ చేసాము అవంతా కూడా నేను ముందు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ డెకరేషన్కి సంబంధించినంతా చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డాడీ ప్రకాష్ వచ్చేసి బ్యాంక్ వెళ్ళినారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి అక్కడ డెకరేషన్కి స్టార్ట్ చేస్తుంటే నేను ఇక్కడ బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఇంకా బిర్యానీ కూడా చూస్తారు కదా మీరు అని చిన్న క్లిప్స్ తీసాను కానీ నేను మొత్తం ప్రాసెస్ ఏం చూపించలేదనమాట. చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా దాంతోపాటు రైతా ఒకటే చేశాను, సింపుల్గానే చేసుకున్నాము, ఏం పెద్దగా ఎక్కువ చేసుకోలేదనమాట. ఇలా చేసుకునేసినాము. ఎందుకంటే దివి కూడా తినకూడదు కానీ ఏమంటే మీరు చేసుకొని తినండి మమ్మీ అని నాకు చెప్పింది అనమాట. సరే తను చెప్పింది కదా అని చేసుకొని తిన్నాం కానీ తను తినకూడదు. ఇంకా అందుకే
కేక్స్ బిస్కెట్స్ అవన్నీ తినకూడదు, హెల్త్ బాగలేదు కాబట్టి. మనం బర్త్డే అంటేనే కేక్ కదా, కేక్ లేనిది ఎందుకులే బర్త్డే అనుకున్నాను. కానీ తను మాత్రం నాకు బర్త్డే చేయమనింది కాబట్టి బర్త్డే చేయాలి అంటే కేక్ లేదు, ఇంకా ఆప్షన్ ఎలా అని ఆలోచిస్తే సరే ఫ్రూట్స్తో కేక్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. ఎలా వస్తుందో ఏమో ఏమీ తెలీదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సరే చూద్దాము, మన హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను అంతే, కానీ అందుకే ఎవరిని రిలేటివ్స్ని కానీ ఇక్కడ కొలీగ్స్ కానీ ఎవరిని పిలిచలేదనమాట. మేము ఒక్కటే చేసుకుందాము, ఎందుకంటే తన హ్యాపీనెస్ కోసం చేస్తున్నా కాబట్టి. ఇంకా వాటర్ మిలన్ స్టెప్స్ వైజ్గా పెట్టేసి చేద్దాము అనేసి నాకు ఒక థాట్ ఉన్నింది. కానీ మా చెల్లి వాళ్ళు దివికి బార్బీ బొమ్మ ఇచ్చినారు కదా ఫస్ట్ మార్నింగే గిఫ్ట్. సరే బార్బీ బొమ్మ ఇక్కడ లోపల పెట్టేసి వాటర్ మిలన్లో బార్బీ కేక్ లాగా ఉంటుంది కదా అని మా చెల్లి చెప్పింది కదా, అదే బాగుంది ప్లాన్ అని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ మాత్రం ఒక 5 to 6 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఐటమ్స్తో చుట్టూ డెకరేట్ చేసుకుంటా వెళ్ళిపోయినాం అనమాట. అంతే, ఎలా వస్తుందో ఏమో అయితే అవుట్పుట్ అయితే తెలియదు, కానీ ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇట్లా ఫ్రూట్స్ కేక్. కానీ చేద్దాము మంచిగా వస్తుందిలే అనేసి మ్యాంగోతో అయితే ఇలా కట్ చేసి మన హ్యాపీనెస్ కోసం, తన హ్యాపీనెస్ కోసం మాత్రమే కేక్ చేశాను అనమాట ఇదంతా కూడా. కానీ కేక్ మాత్రం బాగా వచ్చింది. ఇంకా ఫ్రూట్స్ అంటే మనకు టేస్ట్ తెలుసు కదా ఆల్రెడీ ఎలా ఉంటుంది ఏమి అనేది, కాబట్టి ఇంక టేస్ట్ గురించి అయితే నేను ఏం చెప్పలేను. కానీ ఈ డెకరేషన్ కేక్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బార్బీ బొమ్మ ఉండడం వల్ల కేక్ బార్బీ కేక్ అయింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను లాస్ట్ అవుట్పుట్ కేక్ కట్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మేము డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా అవి ఆల్రెడీ చేసేసాం కాబట్టి లంచ్ అయిపోయిన తర్వాత కేక్ అయితే చూస్తూ ఉన్నాను. కేక్ అంతా రెడీ చేసేసిన తర్వాత మేము ఇంకా ఈవినింగ్ 3:30, 4కి అంతా డెకరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట. అవంతా కూడా నేను చూపిస్తూ ఉంటాను, చూస్తుండండి. ఇక్కడ వచ్చేసి ఇంకా 4 o'clockకి ఆ టైంలో ఇంకా డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే యోక్షి పడుకున్నప్పుడే ఇవంతా చేసుకోవాలి, ఎందుకంటే బెలూన్స్ అంతా ముట్టుకొని పగలగొట్టేస్తుంది యోక్షి. కాబట్టి ఇంకా ముందే తను పడుకున్న వెంటనే ఇంకా ఈ డెకరేషన్ స్టార్ట్ అయితే చేసేసామన్నమాట. బెలూన్స్ అన్నీ ఆర్చ్ అనమాట, మనం జస్ట్ డబల్ టేప్తో టై చేయడమే ఇంకా ఇప్పుడంతా. ఎందుకంటే ముందే మార్నింగ్ ఆల్రెడీ మనం అన్ని బెలూన్స్ అన్ని టై చేసి పెట్టుకునేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఉండాలి అని మాత్రమే ప్లాన్ చేసేసుకున్నాను. అవి మాత్రం రిబ్బన్తో ఇలాంతా చుట్టేస్తే మనకి ఆర్చ్ లాగా నిలబడిపోతుంది అనమాట. ఎక్కువ సెక్యూర్గా ఉండడానికి కోసం డబల్ టేపులు కూడా నేను ఎక్కువగా చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అంతా కూడా, మీరు చూస్తూ ఉండండి వీడియో అంతా కూడా. దివి బర్త్డేకి వచ్చేసి నేను ఆర్చ్ లాగా చేయాలనుకున్నాను అనమాట. యోక్షి బర్త్డేకి జస్ట్ ఎల్ షేప్లా చేశాను. ఇంకా అది ఎల్ షేప్లో చేస్తే మళ్ళీ రొటీన్గా ఉంటుంది డెకరేషన్ అని చెప్పేసి మొత్తం పూర్తిగా మనకి రౌండ్గా రావాలి అని చెప్పేసి ఇలా అంతా కూడా చుట్టూ చేశాను అనమాట. మీకు ఆ వీడియో చూసింటే మీకు అర్థమైపోతుంది. అది ఎల్ మాత్రమే చేశాను. ఇక్కడ మొత్తం చుట్టూ కూడా వేసినాము, బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అని చెప్పేసి. కొద్దిగా బెలూన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం డబల్ టేప్ కూడా ఎక్కువ పెట్టాలి అనమాట, ఎందుకంటే అవి మధ్యలో కూడా ఊడిపోకుండా మంచిగా సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. నేను అలానే ఇంకా డబల్ టేప్ అవన్నీ పెట్టేసి అవంతా చేసేసాము. ఫస్ట్ ఆర్చ్ అయితే పెట్టేసాము. ఆర్చ్ తర్వాత మధ్యలో వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా నాకు ఇంతకుముందు ఉన్న ఐటమ్స్, నేను ప్రెజెంట్ ఏమి తీసుకోలేదు, జస్ట్ బెలూన్స్ మాత్రమే తీసుకున్నాను. కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది, చూస్తే మీకే అర్థమైపోతుంది. లాస్ట్లో వరకు చూస్తూ ఉండండి. ఇంకా యోక్షి బర్త్డేకి నేను బటర్ఫ్లై థీమ్ చేశాను, మీకు గుర్తుందా? ఆ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ బటర్ఫ్లైస్ అక్కడక్కడ మా చెల్లి అతికిచ్చేస్తుంది అనమాట. కొద్దిగా ఇంకా బాగా మంచిగా ఎలిగెంట్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ హ్యాపీ ఒకటే వేశాను కదా. తర్వాత బర్త్డే అని ఉంది. ఇది మా చెల్లి హల్దీ ఫంక్షన్ కోసం తీసుకున్నాము ఇవి గ్రీన్ లీవ్స్ది. సరే ఇక్కడ బెలూన్స్లో వేద్దాముండు మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా మధ్యలో అయితే వేసామన్నమాట. తర్వాత ఇప్పుడు మా చెల్లి అంటిస్తుంది కదా, అది వచ్చేసి మా బర్త్డేస్కి మా డాడీ వాళ్ళు అలాంటి పేపర్స్తోనే డెకరేట్ చేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు. నాకు అది చూస్తేనే గుర్తొచ్చింది. సరే అది మనం డెకరేట్ చేద్దాము అనేసి నేను అవి కూడా ఈసారి పర్చేస్ చేశాను అనమాట. ఎలా చేయాలి ఏమి అనేది ఐడియా లేదు, కానీ తీసుకొచ్చినాను. సరే ఆ టైంలో మనకి ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ డెకరేట్ చేద్దాంలే అని చెప్పేసి జస్ట్ 1 piece వచ్చేసి 10 rupees అనమాట. ఆ 2 వచ్చేసి 20 rupees. అవి జస్ట్ అవి పెట్టడం వల్ల ఎంత లుక్ అనిపించిందో నాకు. ఇంకా ఇవన్నీ మీరు ONE1 ఉన్నింది కదా ఇంతకుముందు బాక్సెస్, ఆ బాక్సెస్లో నేను కార్డ్బోర్డ్ షీట్తో 6 అని మా చెల్లి టైప్ చేసేసింది అనమాట. కట్ చేసేసి ఇంకా 6 అని అయితే అక్కడ వేసేసాము.
ఇంకా ఇవి ఇటువైపు అటువైపు బెలూన్స్ అయితే పెట్టేసామన్నమాట. ఇంకా మధ్యలో కేక్ కట్ చేయడానికి టేబుల్ కూడా అరేంజ్ చేసేసాము. ఇంకా అక్కడ ప్రిన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్టార్ అవంతా కూడా ఇంతకు ముందువి అన్నీ కూడా రెడీ చేసేసాము. ఇంకా దివి బర్త్డేకి మా సర్ప్రైజ్ ఉండాలి కదా, కాబట్టి డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట దివి కోసం బర్త్డేకి. అవి అయితే పెట్టాను, చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి అత్తమ్మ తీసిచ్చింది అనమాట. మేము తిరుపతిలో ఉన్నాం కదా, అప్పుడు షాపింగ్కి వెళ్ళి ఈ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది అనమాట పాపకి. హాఫ్ సారీ కొద్ది వెస్ట్రన్ మోడల్లో హాఫ్ సారీ ఉండాలి అని చెప్పేసి ఈ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఎంట్రీ కార్ ఉంది కదా, యోక్షిని కూడా ఇట్లానే ఎంట్రీలో తీసుకురావాలనుకున్నాను నేను బర్త్డేకి. ఆ రోజు మర్చిపోయినాను అనమాట. ఈసారి మర్చిపోకూడదు అని చెప్పేసి కార్కి కూడా అక్కడక్కడ బెలూన్స్ అయితే అతికిచ్చేసి డెకరేషన్ దగ్గరికి కార్లో ఎంట్రీ చేయాలి అనుకున్నాను అనమాట. ఇలా అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి కార్ డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చింటే బాగుండింది, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. కానీ అత్తమ్మ వాళ్ళు రాలేదనమాట. ఇంకా మేము ఒకటే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మీరు కేక్ చూస్తే ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే కేక్ ఎలా చేయాలి ఏమనేది కూడా తెలియదు అనమాట. ఫ్రూట్స్తో ఏం కేక్ చేయాలి అనుకున్నాను, కానీ ఏదో చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుందిలే అవుట్పుట్ అని చెప్పేసి వాటర్ మిలన్ పెట్టేసి అలా గ్రేప్స్, మ్యాంగోస్, యాపిల్, ఆరెంజెస్, బనానా అన్ని ఫ్రూట్స్తో అరేంజ్ అయితే చేసేసామన్నమాట కేక్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఇంకా మా యోక్షి డ్రెస్ కూడా సేమ్ కలరే అనమాట. కానీ నేను ప్రెజెంట్ అయితే తీసుకోలేదు యోక్షి కోసం డ్రెస్. యోక్షి 6th మంత్లో ఉన్నప్పుడు ప్రకాష్ వాళ్ళ కొలిక్ డ్రెస్ తెచ్చిచ్చారనమాట చూసేకి వచ్చినప్పుడు. సేమ్ దివికి డ్రెస్ కొనేటప్పుడు నేను అప్పుడు అనుకున్నాను డ్రెస్ ఉన్నట్టుంది యోక్షికి సేమ్ కలరు, కొద్దిగా మ్యాచ్ అవుతుందిలే, మళ్ళీ ఎందుకు కొత్తది కొనుక్కోవడము యోక్షికి అనేసి నేను వద్దులే అని చెప్పేసి యోక్షికి అయితే తీసుకోలేదనమాట. ఈ డ్రెస్ ఎప్పుడైనా వేద్దాం మంచి అకేషన్లో అనుకున్నా, కానీ దివి బర్త్డేకి మంచిగా అకేషన్లో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇద్దరికి సేమ్ ఒకే షాప్లో తీసుకున్నాం అన్నట్టుంది కదా, ఇద్దరికి సేమ్ కలర్స్ బాగా నచ్చినాయి నాకైతే. వాళ్ళిద్దరు క్యూట్ డ్రెస్సులు నేను వీడియోలో అప్పుడప్పుడు మధ్యలో చూపిస్తాను. యోక్షి డ్రెస్ కూడా క్లియర్గా బాగుంటుంది అనమాట. యోక్షిది దివికి బాగా సెట్ అయిపోయింది ఇద్దరికి కూడా. తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేసామన్నమాట. వాటర్ మిల్లని జస్ట్ చిన్నగా కట్ చేయమా, మళ్ళీ పడిపోతుంది కేక్ అని చెప్పినాను దివికి. చిన్నగా అయితే కట్ చేసింది. ఇంకా చుట్టూ మేము బనానాస్ పెట్టాం కదా, బనానా, యాపిల్ మాత్రమే తినిపించామన్నమాట. ఇంకా ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉండండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో నేను డెకరేట్ చేస్తేనే ఇంత మంచి గ్రాండ్గా అనిపించింది. ఇంకా ముందే ప్లాన్ చేసి ఇంకా అవి తీసుకుంటే ఇంకా ఎలా అనిపించేదో, కానీ మంచిగా అనిపించింది అనమాట నాకు డెకరేషన్ అంతా కూడా. ఇంకా తర్వాత మేము కట్ చేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే తినిపిస్తున్నారనమాట. ఇంకా ఆమెకి కేక్ అంటే ఇంకా యాపిల్ అది తినిపించేసి వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారనమాట. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. అన్నీ కూడా తనకి ఎప్పుడైనా కానీ మెమోరీస్గా ఉంటాయి కదా. నాకు ముందుగా మెమోరీస్ని క్యాప్చర్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటివన్నీ వీడియోస్ తీసి మనం ఫోన్లో పెట్టుకునే దానికంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ ఫొటోస్ కానీ డిలీట్ అవ్వవు, నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఏజ్ని అట్లా ఫ్రీజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఆ మెమోరీస్ క్యాప్చర్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో చూసుకోవచ్చు, నేను కూడా ఇలా చేశాను కదా అలా చేశాను కదా అని చూసుకోవచ్చు అనే చిన్న ఇంటెన్షన్తోనే నేను కొద్దిగా కష్టమైన బాగా చేసుకుంటాను అనమాట. ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ పూజలు కానీ ఏవైనా ఇలాంటివి ఏమైనా స్పెషల్ అకేషన్స్ మా ఇంట్లో ఏవైనా జరిగినా నేను అవి ఏ ఫంక్షన్స్ అయినా, చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా క్యాప్చర్ చేయడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఆ మెమొరీస్ మళ్ళీ రావు, అవి ఎప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు కదా ఈ డేస్ అనేసి అనుకుంటాను అనమాట. కాబట్టి నేను ప్రతిదీ మెమొరీని కూడా క్యాప్చర్ చేస్తాను. ఇంకా దివి బర్త్డే బటర్ఫ్లై పెట్టింటే వెనకాల ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే, అంత బాగా అనిపించింది. దివి బర్త్డే వచ్చేసి June 24th అయిందనమాట. 1 వీక్ అయిపోయింది నేను వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయాలి అని. ఎందుకంటే దివికి ఇప్పుడైతే పర్వాలేదు కొద్దిగా, కానీ ఇంకా 2 months వరకు కూడా ఫుడ్ మంచిగానే పెట్టమని చెప్పినారనమాట. హెల్తీ ఫుడ్డే ఉండాలి కాబట్టి నేను కేక్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేసేసానమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు దివికి అయితే చాలా బాగుంది కాబట్టి ఇంకా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాంలే, 1 వీక్ అయిపోయింది కదా ఇంకా అని చెప్పేసి నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అయిపోయినాక మా లక్ష్మి, రమ్య వీళ్ళు కూడా ఫ్రూట్ కేక్ తినిపించేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. జస్ట్
తన హ్యాపీనెస్ కోసం మాత్రమే ఇలా డెకరేట్ చేసి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేకపోయినా తను అడిగింది కదా, నాకు డెకరేట్ చేయి మమ్మీ, మంచిగా నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పిందనమాట. కాబట్టి తన కోసం మాత్రమే ఇదంతా కూడా చేశాను. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మా చెల్లి ఒకటే వచ్చిందనమాట. మా చెల్లి భర్త వీరేష్ అయితే రాలేదు, కొద్దిగా వర్క్ ఉండడం వల్ల, తన జాబ్ వల్ల రాలేకపోయినాడు అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాను అని చెప్పినాడు. ఇంకా మా చెల్లి ఆషాఢ మాసం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేసింది అనమాట. మా చెల్లి కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఇంకా సేమ్ డ్రెస్సెస్ వేసానని చెప్పాను కదా, క్లియర్గా చూపిస్తానని చెప్పినా కదా. ఇదో ఇక్కడ ఎంత బాగున్నారు కదా క్యూట్గా. ఇంకా డెకరేషన్ ఇవంతా చూసేసింది కాబట్టి నా కూతురు ఇంకా డ్యాన్స్ వేయాలి అనుకుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ డ్యాన్స్ అయితే వేసేసింది. ఎంత అక్కడ తను కిరీటం పెట్టుకుంది కదా, అది వచ్చేసి బార్బీ బొమ్మకు వచ్చింది అనమాట కిరీటం. తను అది పెట్టుకోవడం వల్ల ఎంత ఇంకా ఎలిగెంట్ లుక్ అనిపించిందో నాకు. ఆ బటర్ఫ్లై, ఆ డ్రెస్ అదంతా కూడా మంచిగా అనిపించింది. ఈ ఫొటోస్ మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వీడియోస్ కానీ చూసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా, నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి యూట్యూబ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ తను డ్యాన్స్ వేస్తూ ఉందని చెప్పేసి మేమంతా కూడా వీడియోస్ తీస్తూ ఉన్నాము. ఇక్కడ అందరు కూడా మేము చూస్తూ ఉన్నాం అనమాట. ఆమె మా చిన్న పాప కానీ ఏం సతాయించలేదు. యోక్షి బర్త్డే అయితే యోక్షి కొద్దిగా ఏడ్చింది, కానీ వాళ్ళ అక్క బర్త్డే అప్పుడైతే బాగా ఇంకా కొద్దిగా పెద్దగా అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ అర్థం అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడేం ప్రెజెంట్ ఏం నన్ను ఏం సతాయించలేదు. ఆ బర్త్డే టైంలో మాత్రము బాగుంది. ఇంకా ఇక్కడ అందరం కూడా ఒక్కొక్కరం కొద్ది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మా నాన్నతో తీసుకున్నాము. తర్వాత ఇంకా మా చెల్లి, లక్ష్మి, రమ్య అందరం కలిసి కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. మా లక్ష్మిది నాది సేమ్ కలర్ శారీస్ కదా, నాది గ్రీన్ బార్డర్ పింక్ కలర్ డ్రెస్ శారీ, తర్వాత అనేది కూడా అంతే పింక్ బార్డర్ గ్రీన్ కలర్ శారీ, ఇద్దరికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇద్దరం అయితే కట్టుకునేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి తనకి గిఫ్ట్ అనమాట. నీకేం కావాలి చెప్పు, గిఫ్ట్ ఇస్తాను అని చెప్తే, నువ్వే ఏదైనా నాకు సర్ప్రైజ్ చేయి మమ్మీ, బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వు, నేను అప్పుడు సర్ప్రైజ్గా ఫీల్ అవుతాను అని చెప్పింది అనమాట. ఇంకా నాకు టైం లేదు కాబట్టి వన్ డేనే నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇద్దాం తనకి యూజ్ అయ్యేది అని చెప్పేసి బిజినెస్ గేమ్ మాత్రమే ఇచ్చినారనమాట. తల ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళకి అడిగింది అనమాట ముందే ఆమె, బార్బీ బొమ్మ ఒకరు ఇవ్వండి, ఒకరు వచ్చేసి పెయింటింగ్స్ ఇవ్వండి అనేసి. వాళ్ళైతే తెచ్చిచ్చేశారు. తర్వాత మా చెల్లి అయితే ఫోటో ఫ్రేమ్ కంప్యూటర్లో ప్రింట్అవుట్ తీసుకొచ్చిన అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఫోటో. రీసెంట్గా తీసాను కదా హాఫ్ శారీలోది, అదనమాట. చాలా బాగుంటుంది ఆ ఫొటోస్. నేను క్లియర్గా కూడా మీరు చూస్తే అర్థమైందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ బర్త్డే అంటేనే గుర్తొచ్చేది కలర్ఫుల్ పేపర్స్ కదా, ఇవి కూడా చేసేసామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే అంతా కూడా టోటల్గా డెకరేషన్ అంతా కనిపించాలనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి యోక్షిగా అయితే బాగా పండగ వేసుకుంది అనుకోవచ్చు. వాళ్ళ అక్క బర్త్డేకి మేము ఒక 3 to 4 చాక్లెట్స్ తినేసింది ఈరోజు. ఇంతవరకు నేను చాక్లెట్స్ తనకు పెట్టలేదు, కానీ ఈరోజు ఇంకా ప్లేట్ అక్కడ కేక్ దగ్గర చాక్లెట్స్ పెట్టింటే తీసుకొని తినేసింది. 3 to 4 చాక్లెట్స్ తినేసింది. నాకైతే చాలా భయం వేసేసింది ఆమె చాక్లెట్స్ తిన్న వెంటనే, కానీ చాలా హ్యాపీగా ఇంకా మళ్ళీ తర్వాత 2-3 days వరకు కూడా చాక్లెట్స్ కావాలని ఏడ్చింది అనమాట. నేను ఇంకా ఇవ్వలేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ మీకు మంచి మంచి ఫొటోస్ తీయాలనేసి అంతా కూడా ఇట్లా ఫోజ్ పెట్టు, అలా ఫోజ్ పెట్టు అని చెప్పేసి ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పెడతాను, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ వచ్చేసి దివి కోసము అమ్మ నాన్న వచ్చేసి సైకిల్ తీసిచ్చారనమాట. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, సైకిల్ తీసిచ్చినామని. ఈమెనే షాప్లో వచ్చి కలర్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుంది. కానీ ఇక్కడ వీడియో నేను తీస్తాను, సైకిల్ తాత దగ్గర ఉండు అంటే ఎంత హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయిందో. మీరు వీడియో చూస్తే నిజంగా మీకు తెలియదేమో సైకిల్ ఇక్కడ ఉందన్నట్టుంది కదా, కానీ తనకు అన్నీ తెలుసు. నేను చెప్పలేదు అలా ఫీల్ అవ్వని కూడా. జస్ట్ నేను వీడియో తీసుకుంటాను ఇక్కడ అని చెప్తే ఆమెనే హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. నాకు ఇంకా తెలీదు ఈ సైకిల్ కొనివ్వలేదు అన్నట్టుగా అలా చేస్తుందనమాట నా కూతురు. ఇంక ఇక్కడ మా నాన్న దివి యోక్షి సైకిల్తో తొక్కుతూ ఉంటే నేను చిన్నగా క్యూట్గా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా సైకిల్ తర్వాత తను స్టడీ టేబుల్ కూడా అడిగిందనమాట. సరే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి స్టడీ టేబుల్ కొనిచ్చు మమ్మీ అనింది. సరే నేను తీసిస్తాలే నిదానంగా అని చెప్తే, మళ్ళీ మా డాడీని నేనే తీసిస్తాలే ఇంకా కావాలని అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఉండే చోట షాప్కి అయితే వెళ్ళేసామన్నమాట. స్టడీ టేబుల్ కావాలి అని చెప్పేసి. బ్లూ కలర్లో ఉన్నింది, ఆల్రెడీ అరేంజ్ చేసిండేది. నీకు బ్లూ కలర్ ఏమో నచ్చలేదనమాట, పింక్ కలర్లో ఉండేదే తీసుకుందాము అని చెప్పేసి కొత్త పీస్ అనమాట ఇది. ఇంకా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు షాప్లో. ఇవంతా కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇంకా దివికి వచ్చేసి
దివికి అయితే డోరా బుజ్జి అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇంకా డోరా బుజ్జిలోనే స్టడీ టేబుల్ దొరికేసింది నాకు. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా దివి కూడా హ్యాపీగా నచ్చేస్తుంది ఇది అని చెప్పేసి తను ఇది కావాలా అని అడిగితే ఇది ఓకే మమ్మీ నాకు కలర్ బాగుంది, నాకు డోరా బుజ్జి అంటే కూడా ఇష్టం, నేను బాగా చదువుకుంటా దీనిపైన అని చెప్పేసింది అనమాట. సరే ఇంకా తీసేసుకున్నాము. ఇంక ఇవంతా కూడా అయిపోయింది అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ మనం ప్యాక్ చేసుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కావాలి అంటే. కాబట్టి నేను అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేసాను అనమాట. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. డెకరేషన్ కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటే చాలు. ఇవే ఐటమ్స్తో మనం నీట్గా అరేంజ్ చేసేసుకుంటే అయిపోయింది అనమాట. బెలూన్స్ ఒక్కటే వేస్ట్ అయిపోతాయి కానీ ఇలాంటివి ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ యూజ్ అవుతాయి మనకు. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. ఎలా ఉన్నాయి ఏమి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.